అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో ప్రీవియస్గా వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేటువంటివి టెట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది క్లియర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అలాంటి ప్రశ్నలు వస్తే మీరు సులభంగా ఆన్సర్ అనేటువంటి చేసే విధంగా చాలా క్లియర్గా మీకు షార్ట్ ట్రిక్స్ అనేటువంటివి ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. గత వీడియోలో కూడా చాలా ట్రిక్స్ అనేటువంటివి అందించాను. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఐకాన్లో ఇస్తాను, లేదంటే లాస్ట్లో ప్లేలిస్ట్ రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా కొంత వర్క్ బిజీ వల్ల మీకు వీడియోస్ అయితే ఈ మ్యాథ్స్కి సంబంధించి అందించలేకపోయాను. నాకు వీలైనన్ని ఎన్ని వీలైతే అన్ని మీకు క్వశ్చన్స్ అనేటువంటివి ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఏదో ఒక సమయంలో మన యూట్యూబ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో అంటే టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి టెట్ డిఎస్సికి కూడా మీకు మన గ్రూప్స్లో షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి వస్తాయి. వాటిపైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి వీడియోస్, చాలా ఫ్రీ మెటీరియల్, ఫ్రీ క్లాసెస్, లైవ్ క్లాసులు అనేటువంటివి కూడా సైకాలజీ, ఇంగ్లీష్కి సంబంధించి కూడా అందిస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీ మిత్రులకు కూడా మన ఛానల్ షేర్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. 26.858 డివైడెడ్ బై 2.6 అంటే దీన్ని చూస్తే కొంతమంది అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇబ్బంది పడతారండి, వదిలేసి వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి సింపుల్గా మనకి వస్తే సరిపోతుందండి. ఎక్కాలు అనేటువంటివి మనం నేర్చుకున్నాం అనుకోండి, సింపుల్గా మీరు 10 ఎక్కాల వరకు వచ్చినా కూడా మీకు 20 ఎక్కాల వరకు ఏ రకంగా నేర్చుకోవాలి అనేటువంటిది కూడా మీకు క్లియర్గా వీడియో అనేటువంటిది కూడా అందించడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే మనకు టైం కిల్ అయ్యేటువంటి ప్రాసెస్ ఎట్లుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక చాలామంది దీన్ని 26,858 బై 26 ఈ రకంగా పాయింట్లు పెట్టుకొని కూడా రాసుకుంటారు. పాయింట్లు పెట్టుకొని రాసుకొని ఇప్పుడు కొట్టేస్తారు. 2 1 2 3 2 1 2 3 2 4 2 2 2 9 18. దాని తర్వాత 13 10 130, ఇక్కడ 4 మిగులుతుంది. 42 13 3 39 అంటే ఇక్కడ 3 మిగులుతుంది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ 13 3 39 అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే పాయింట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఎన్ని దానిలో ఉంది, 3 దానిలో ఉంది. కానీ ఇక్కడ ఒకటి కింద ఉంది కాబట్టి ఒక పాయింట్ అనేటువంటిది కట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి ఒక పాయింట్ అనేటువంటిది ముందుకు జరుగుతుంది ఇటు. కాబట్టి 10.33 ఈ రకంగా మనకు ఆన్సర్ వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్స్ అనేటువంటివి మీరు మర్చిపోండి. అనేటువంటివి మీరు మర్చిపోండి. అది గుణకారంలోనైనా భాగహారంలోనైనా. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే 1.2 ఇంటూ 1.2 అనేటువంటిది ఇంటూలో ఉన్నదనుకోండి. 12 12 144. ఇది గుణకారం కాబట్టి ఇక్కడో పాయింట్ ఉన్నది, ఇక్కడో పాయింట్ ఉన్నది. కాబట్టి 2 పాయింట్స్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ 3 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 తర్వాత పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 తర్వాత ఇక్కడ ఒకటి 3 తర్వాత. కాబట్టి ఇటు నుంచి 3 తర్వాత పాయింట్ పెట్టాలి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కాబట్టి ఇటువైపు నుంచి ఈ రకంగా 1 2 ఈ రకంగా పాయింట్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఇది గుణకారంలో. మరి భాగహారంలో ఎట్లా సార్ అంటే పైన 3 ఉన్నాయండి, ఇక్కడ పైన 3 ఉన్నాయి, కింద 1 ఉంది. కాబట్టి 1 క్యాన్సిల్ అవుతుంది, అంటే రెండింటికే పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మనకి ఇక్కడ 10.33 అనేటువంటిది రావడం అనేటువంటిది అయితే జరిగింది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకుంటే సార్ మరి మీరు షార్ట్ ట్రిక్ అనేది చెప్తా అన్నారు కదా, అంటే ఇక్కడ ఎగ్జామ్లో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి సార్. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కింద వేసుకొని మీద వేసుకొని ఆ రకంగా చేసుకునే అంత సమయం అనేటువంటిది ఉండదు. మనం పటాపటా కొట్టిపడేసి అక్కడ ఆన్సర్ అనేటువంటిది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు 26.853 డివైడెడ్ బై 2.6 అనేటువంటిది ఉన్నది. డైరెక్ట్గా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు 13 ఎక్కం వస్తే 13 ఎక్కం, లేదంటే 2 ఎక్కంతో పోతుంది. కాబట్టి ఇక్కడ చివరి అంక 8 ఉన్నది, దాని తర్వాత ఇక్కడ కూడా 6 ఉన్నది. కాబట్టి 2 ఎక్కంలో పోతుంది. 2 1 2 3 2 13 26. దాని తర్వాత 2 1 దాని తర్వాత 2 3 2 4 ఇక్కడ 2 2 ఒకటి ఉంటుంది, ఇక్కడ 2 9. డైరెక్ట్ ఇక్కడ మళ్ళీ కొట్టేసేయండి. 13 1 13 అంటే ఇక్కడ మనకి ఇది కూడా ఉంది కాబట్టి 13 10 130. దాని తర్వాత నెక్స్ట్ మనకు
ఇక్కడ 4 ఉంటుంది, 4 మిగిలింది కాబట్టి 42. 42 అంటే 13 మూల 39 అంటే ఇక్కడ మళ్ళీ 3 మిగులుతుంది, 13 మూల 39. కాబట్టి ఇక్కడ 1033 అనేటువంటిది రావడం అయితే జరిగింది. పాయింట్స్ మర్చిపోయినాం మనం, పాయింట్స్ అనేటువంటి మర్చిపోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది, ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ భాగాహారం ఉన్నది కాబట్టి ఒక పాయింట్ అనేటువంటిది కట్ చేసుకోవాలి, అంటే రెండింటి తర్వాత పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు వచ్చింది ఎంత మనకు ఆన్సర్ 1033. రెండింటి తర్వాత పాయింట్ పెట్టాలి, ఇటువైపు నుంచి చూసుకొని పాయింట్ అనేటువంటిది పెట్టాలి. ఈ రకంగా పాయింట్ అనేటువంటిది మనం ఇక్కడ పెట్టాము. ఎక్కడ ఉంది ఆన్సర్? ఇది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి వాటిని అక్కడ ఇక్కడ వేసుకోవడం కాకుండా అక్కడ వీలైనంత తొందరగా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసే విధంగా మన ప్రక్రియ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. గుణకారం వస్తేనేమో కలపాలి పాయింట్స్ని. భాగాహారం వచ్చిందనుకోండి, కింద 1 ఉండి మీద 3 ఉన్నాయనుకో, ఒకటి కట్ అవుతుంది, 2 ఉంటాయి. ఆ రకంగా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు క్లియర్గా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ 359 × 953 లబ్దంలో పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. అయితే చాలామంది ఏం చేస్తారంటే 359 953 మొత్తం గుణకారం చేస్తారండి. ఇదంతా కూడా అవసరం లేదండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా మీరు పదుల స్థానము అన్నారు, ఒకట్లో పదులు, ఈ స్థానం వస్తే మనకు సరిపోతుంది, 2 అంకెలు వస్తే సరిపోతుంది. మొదటి ఇక్కడ 3 9 27, 2 క్యారీ ఫార్వర్డ్ 3 5 15 16 17. దాని తర్వాత ఇక్కడ 77 అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ దీన్ని చేయండి, 5 9 45. ఇవి 2 సరిపోతాయండి, అంటే మనకి ఇక్కడ 2 వస్తాయి. ఇక్కడ చూడండి 7కు 5 కలిపితే 12, అంటే ఒకటి క్యారీ ఫార్వర్డ్, అంటే మొదటి ఒకట్ల స్థానము పదుల స్థానం వచ్చింది. ఇవి 2 వస్తే మనకు సరిపోతుందండి. కాబట్టి 7కు 2 కలిపితే ఏమన్నాడు ఇక్కడ లబ్దంలో పదుల స్థానంలో మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం ఎంత అని అడిగారు. కాబట్టి ఒకట్ల స్థానం 7, పదుల స్థానం 2, రెండింటిని కలిపితే 7 + 2 = 9. మనకు ఈ రకంగా మనకు ఈజీగా ఆన్సర్ అనేటువంటిది చేయొచ్చు. అంతా చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అడిగిన దాన్ని బట్టి మన అప్రోచ్ ఉంటే సరిపోతుంది. ఆ రకంగా మనం ఆన్సర్ అనేటువంటి సులభంగా పెట్టడానికి అవకాశం ఉన్నది. మరి ఇలాంటివి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మాకు స్ట్రైక్ కావుగా సార్ అంటే రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. నాకు సాధ్యమైనంత వరకు మీకు ఎగ్జామ్స్ వరకు ఎన్ని వీలైతే అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గానే ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. మరో ప్రశ్న చూసుకుంటే తర్వాత ప్రశ్న చూడండి. కొంత మనము అర్థం చేసుకునేటువంటి అంశంలో భాగంగా ఇక్కడ తప్పు జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 400 ml నీరు అనేటువంటిది కలుపుతాడు. అతను అమ్మే పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా 400 ml నీరు అనేటువంటిది కలుపుతాడు అనేటువంటిది ఇచ్చారు, కానీ అమ్మే పాలలో అన్నాడు. క్లియర్గా చూడండి, అతను అమ్మే పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత అని అడగడం అయితే జరిగింది. డైరెక్ట్గా మనము ఇక్కడ ఒక రకంగా అర్థం చేసుకుంటే 1000 ml కాబట్టి మొత్తంగా ఇక్కడ చూసుకుంటే మనకు 600 ml పాలు అనేటువంటివి ఉంటాయి, 400 ml నీరు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, 2 3, దాని తర్వాత 2 2, అంటే ఇక్కడ నీరు పాలు అన్నాడు కాబట్టి 2:3 అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ అనేటువంటిది ఉన్నదా, కానీ ఈ రకంగా మనకు ఎక్కడ కన్ఫ్యూజ్ చేసిండు అంటే అమ్మే పాలలో అన్నాడు. అమ్మే పాలలో అంటే మొత్తంగా అమ్మే పాలు ఎన్ని లీటర్ అనేటువంటిది తీసుకుంటే 1000 ml. ఇందులో ఎన్ని నీళ్ళు ఉంటాయి? 400 ml నీరు అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 2 2 2 5, అంటే 2:5 అనేటువంటిది ఇక్కడ దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 2:5 అనేటువంటిది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించాల్సినటువంటి విధానం. సరే, ఒకవేళ అట్టనే అర్థమై మనం ఇట్లా చేసుకున్నా కూడా ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి అరే ఇంకేదో మెలిక్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. కొంత సమయం అనేటువంటిది లేకపోవడం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మరిన్ని క్వశ్చన్స్తో, వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్తో మీకు వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.